రేగొండ మండలం దమ్మన్నపేట గ్రామంలో పలు సమస్యలతో నిలిచిపోయిన రుణమాఫీపై ఫీల్డ్ సర్వే నిర్వహించారు వ్యవసాయ శాఖ మండల అధికారి వాసుదేవరెడ్డి. రేగొండ మండలానికి సంబంధించి రేషన్ కార్డులు లేని రైతుల జాబితా రావడంతో మండలంలోని దమ్మన్నపేట, చెన్నాపూర్, లింగాల, రూపురెడ్డిపల్లి రైతుల యొక్క వివరాలను ధరణి పోర్టల్లో నమోదు చేసుకున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. మిగతా గ్రామాల్లో కూడా నమోదు ప్రక్రియను ప్రారంభిస్తామని మండల అధికారి వాసుదేవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రేగొండ ఉమ్మడి మండల వారిగా రుణమాఫీ మనకు ఏదైతే రేషన్ కార్డు లేకుండా ఉన్న రైతుల జాబితా రావడం జరిగింది. ఇందులో భాగంగా మనకు 330 మంది రైతుల జాబితా రావడం జరిగింది. దీనికి గాను ఈరోజు దమ్మన్నపేట పరిధిలోని దమ్మన్నపేట, చెన్నాపూరు, రూపురెడ్డిపల్లి, అదేవిధంగా లింగాల, పోచంపల్లి ఈ రైతులే మనం ఏదైతే ఆ రైతుల కుటుంబ సభ్యుల యొక్క ఆధార్లు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని తీసుకొని ధృవీకరణ పత్రం వాళ్ళ ద్వారా తీసుకొని దాన్ని మనం పోర్టల్లో కుటుంబ సభ్యుల ఫోటోలతో సహా అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా రేపు బాగిత్తుపేట, దుంపిల్లపల్లి చేయడం జరుగుతుంది. మళ్ళీ 30వ తారీఖు మన సుల్తాన్పూర్ చేయడం జరుగుతుంది. 2 రోజులు చిన్న కొడపాకలో దాదాపు మన కొప్పుల, శాంపేట పరిధిలో దాదాపు ఎక్కువ మంది రైతులు ఉన్నారు. ఆడ కూడా ఒక 2 రోజులు మన 2, 3వ తారీఖు నాడు చేసి మిగతా రోజులన్నీ రేగొండలో మన లోకల్లో ఉన్న రైతులు అన్నీ చేయడం జరుగుతుంది. ఏదైతే మేజర్గా మనకు భార్యాభర్తలు విడివిడిగా రేషన్ కార్డు లేకుండా ఉండడంతో లోన్లు తీసుకుని విడివిడిగా రావడం జరిగింది. ఈ గ్రూపింగ్ ద్వారా ఆ కుటుంబం అంతా ఒకే యూనిట్గా వచ్చి వాళ్ళకు 2 లక్షలు మాఫీ చేయడానికి అవకాశం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ సర్వే మనం గ్రామాల వారీగా చేపట్టడం జరుగుతూ ఉంది. ఇందులో మా వ్యవసాయ విస్తరణ అధికారులు, నేను పాల్గొంటూ ఈ సర్వేను చేపడతా ఉన్నాం. పేరు గంధం సాంబయ్య, దమ్మన్నపేట, రేగొండ మండలం. నేను 50,000 తీసుకున్నా 2018 తీసుకుంటే అప్పుడు కేసీఆర్ 73,000 మాఫీ చేసిండు. ఇంకో 70,000 చిల్లర ఉన్నది, అవి మాఫీ కాలేదు. ఎందుకు కాలేదు అంటే రేషన్ కార్డు లేదంటారు. రేషన్ కార్డు కూడా చూస్తే నాకు లేదు రేషన్ కార్డు. దానికి ఏం చెప్తారో మరి ఎంక్వైరీ ఖర్చులు సార్లు ఏం మాట్లాడారు.